Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా సరే ఇన్స్టాలో మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే బనానా ఏఐ శారీ వింటేజ్ ట్రెండ్. అమ్మాయిలు తెగ అందులో వారి ఫొటోస్ని పెట్టడము, ఆ వింటేజ్ శారీలో ఉన్న ఫొటోస్ అన్ని బయటికి రాగానే ఇంకా చాలా మురిసిపోతూ ఇమీడియట్గా స్టేటస్లు పెట్టడము, వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడము, ఇలా అంతా చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఆల్రెడీ పేపర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, దీనివల్ల చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫోటోని అందులో పెట్టకూడదు. మన ప్రైవేట్ డేటా అంతా కూడా ఏఐ మొత్తం తీసుకోవడం జరుగుతుంది, మన ఫోటోని ఫుల్గా స్కాన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఈ శారీ వింటేజ్ ఏఐ బనానా ఇమేజ్ చేసుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించేశారు. ఒక్క రోజులోనే కొన్ని మిలియన్స్ అమ్మాయిలంతా కూడా ఆ శారీ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది, మరో ఇమేజెస్ తీసుకోవడం జరిగింది. అయితే ఒక 2 days బ్యాక్ నుంచి కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే ఒక అమ్మాయి తన ఆవేదనను ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. ఏంటనంటే ఆవిడ శారీలో ఉన్న ఫోటోని తీసి ఏఐకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, ఆమె ఒక ప్రాంప్ట్ ఇచ్చింది, ఆ ప్రాంప్ట్ ప్రకారంగా కూడా ఇమేజ్ బయటకు వచ్చింది. అయితే ఎక్కడైతే ఆవిడ లెఫ్ట్ హ్యాండ్ ఉందో, హ్యాండ్ షోల్డర్ పైన ఒక పుట్టుమచ్చ ఉంటుంది. అది ఎలా ఏఐ గ్రహించగలిగింది, ఏఐకి అక్కడ నాకు పుట్టుమచ్చ ఉంది అన్న విషయం ఎలా తెలుసు అని చెప్పేసి చాలా క్లియర్గా క్వశ్చన్ చేసింది. సో అక్కడనే మనకు అర్థమైపోతుంది, ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, మనకు సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, అదే విధంగా డేటా కానివ్వండి, మనకు ఈ ఏఐ నుంచి కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరో దీన్ని మన మానిటర్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేసి జాగ్రత్త అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటివన్నీ జరుగుతున్నా సరే ఎవరు ఏం చేయట్లేదు, అమ్మాయి లైట్ తీసుకుంది. కానీ ఈ కేసులో మనము లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలంటే ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటే, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు తెలియకుండానే మన ఫొటోస్ మార్ఫ్ చేయడం కానివ్వండి, లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేసి అసభ్యకరంగా చూపించారు అనుకోండి, అవి వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా 66C, అదే విధంగా 66, 67, 67A కింద కూడా కన్సిడర్ అవుతుంది. ఇలాంటి కేసులు పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే వారికి ఒక 3 to 5 years వరకు జైలు శిక్ష పడుతుంది, దాంతో పాటు జరిమానా విధించడం అనేది జరుగుతుంది. అయితే ఒకవేళ మనమే ఫోటో ఇచ్చినప్పుడు ఆ ఫోటోను మార్చి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పెట్టినప్పుడు అది ఇండియన్ పీనల్ కోడ్ 354C ప్రకారంగా కూడా అది కన్సిడర్ చేయబడుతుంది. అంటే అది మనకు తెలియకుండానే మార్చి ఇచ్చేస్తుంది కదా. అంటే మనం ఒక ఫోటో ఇవ్వగానే అతను ఇచ్చిన శారీ, ఇప్పుడు నేనైతే ఏదైతే ఇంతకుముందు విషయం చెప్పానో దాని ప్రకారంగా చూసినప్పుడు ఆ అమ్మాయి ఫుల్ శారీ కవర్ అయ్యింది ఇస్తే చాలా ట్రాన్స్పరెంట్ శారీని ఆ అమ్మాయికి ఇచ్చేసి వింటేజ్ ఫోటోను అనేది మళ్ళీ బ్యాక్ సెండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇది ఒక మనకు తెలియకుండానే మనం మోసపోయినట్టే కదా. దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తే ఈ మనం చెప్పిన ఇండియన్ పీనల్ కోడ్ 354C ప్రకారంగా చూసుకుంటే వారికి 3 to 5 years వరకు జైలు శిక్ష, అదే విధంగా జరిమానా పడే అవకాశాలు ఉంటుంది. అదే విధంగా ఒక అమ్మాయికి సంబంధించిన ఫోటోను పదే డిజిటల్ మీడియాలో పెడుతూ వారిని ఒక థ్రెటనింగ్ చేయడం కానివ్వండి, బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు వారికి 3 to 5 years వరకు వారికి ఇండియన్ పీనల్ కోడ్ 354D ప్రకారంగా కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది, 3 to 5 years అండ్ జరిమానా. అంతేకాదు, ఎప్పుడైతే మనం మోసపోయామో అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా మనం ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. అదే కాకుండా ఎప్పుడైతే కొన్ని లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ లింక్స్ ని కూడా మనం సేవ్ చేసుకొని ఇమీడియట్ గా cybercrime.gov.in అనే సైట్ లోకి వెళ్ళేసి మనం ఆ ఫొటోస్ ని అప్లోడ్ చేసేస్తూ వారికి ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా కూడా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే మళ్ళీ ఇంకొకటి ఏంటంటేను, అమ్మాయిలకు ఇబ్బంది కలిగింది అని అంటే వెంటనే షీటింగ్ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఇటు అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఇలాంటి యాప్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే మనం డెఫమేషన్ కేసు అనేది వేసుకోవచ్చు. అంటే పరువు నష్టం దావా. అది వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్ 499, అదే విధంగా 509 ప్రకారంగా మనం వేసుకున్నాము అంటే ఒకవేళ అది నిజంగానే వాళ్ళు అలా చేశారు, ఇబ్బంది పెట్టారు, మనకు కనుక ప్రూవ్ అయ్యింది అంటే వారికి ఒక 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదే విధంగా జరిమానా పడే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే మనం ఎలాంటి లీగల్ గా వెళ్తే వాళ్ళకి శిక్షలు పడతాయి అనేది క్లారిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వారొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు,
ఏదో ఒక యాప్ మార్కెట్ లోకి రాగానే మనమే అట్రాక్టివ్ అయి చాలా మంది ఫొటోస్ వారి పర్సనల్ ఫొటోస్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలిసి వచ్చింది అంటే ఎక్కడైతే ఆ మోల్ ఉందో అది ఆవిడకు తెలిసిందే, ఏఐకి ఎలా తెలిసిందని చెప్పేసి తనకు తానే క్వశ్చన్ వేసుకొని అమ్మ ఇదేదో ఫ్రాడ్ ఉంది అని చెప్పేసి ఇమీడియట్ గా ఆమె ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి ఆపడం జరిగింది. కానీ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకా స్టైలిష్ గా ఫొటోస్ దిగేసి స్టైలిష్ గా ఉన్నాయని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ ప్రాంప్ట్ తీసేసుకొని ఫొటోస్ అన్ని ఇప్పటికీ కూడా ఇంకా జనరేట్ చేసుకుంటూనే ఉన్నారు. దాని వల్ల చాలా వరకు డేటా అనేది వెళ్ళడమే కాకుండా మనకు అది ఆ ఇమేజ్ అనేది జనరేట్ అయ్యే టైంలో కొన్ని లింక్స్ అనేవి రావడం జరుగుతుంది. దాన్ని మనము అనుకోకుండా ఆ ఇమేజ్ వస్తుంది కదా దీన్ని పక్కకు నెడదాము అని చెప్పేసి ఇలా పట్టుకొని నొక్కామా ఇంకంతే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోవడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా కూడా మనం చూసాం, ఒక అబ్బాయి కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక వీడియోను కూడా పెట్టడం జరిగింది. ఆయన మొత్తం 70,000 డబ్బులను కూడా కోల్పోవడం జరిగింది. అంటే వితౌట్ ఓటీపీ. ఎందుకంటే మనకు సంబంధించిన పర్సనల్ డేటా అంతా కూడా మన ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఉంటుంది. ఇంకా వెంటనే ఏఐకి మనం అంతా ఇచ్చేస్తున్నాం కదా, మనం యాక్సెస్ ఇస్తున్నాం. ఫొటోస్ అనగానే మనం ఓపెన్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటాం. ఇవ్వగానే అప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి కాబట్టి వారికి ఈజీగా కూడా థెఫ్ట్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మార్కెట్ లోకి ఏదైనా యాప్ ట్రెండింగ్ గా వచ్చింది అంటే 1-2 సార్లు ఆలోచన చేయండి. అనవసరంగా మనం దాన్ని ఎంజాయ్ చేయడం పక్కన పెట్టేస్తే దాని వల్ల నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని వల్ల మనము ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో తెలియదు కదా. ఇప్పుడు మార్ఫ్ చేసి ఫొటోస్ ని ఎలాంటి అసభ్యకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటారో తెలియదు, ఎలాంటి బ్లాక్ మెయిల్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుందో తెలియదు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విషయాన్ని అంటే తన ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది. అంటే ఇదివరకు మనం ఎలాంటి ప్రూఫ్ లేకుండానే చాలా మంది అది ఫ్రాడ్, ఇలా మన డేటా కలెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఒకరిది డబ్బులు పోయాయి. అదే విధంగా ఒక అమ్మాయి ఫోటో పంపించేస్తే బాడీ మొత్తం స్కాన్ అవుతుంది కాబట్టి ఆవిడకి ఎక్కడెక్కడ మోల్స్ ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా స్పష్టం చేస్తూ అదే ఫోటోను ఆవిడకు మళ్ళీ బ్యాక్ పంపించడం అనేది జరిగింది, శారీ మార్చేసి. సో జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా యాప్ లో మన ఫొటోస్ కానివ్వండి, మన డీటెయిల్స్ కానీ ఇచ్చేప్పుడు మాత్రం 100 సార్లు ఆలోచన చేయండి. మోసపోయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. వారు ఎక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారో, ఎవరు మన డేటాని కలెక్ట్ చేస్తున్నారో, ఎవరు ఏ రూపైనా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. అది సమయం వస్తే కానీ బయటపడదు. ఎందుకంటే ఇప్పుడు అందరు ఇదే ట్రెండ్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఎవరి డేటా అంతా కలెక్ట్ చేసుకోవడంలో బిజీ ఉండొచ్చు. ఏఐ బనానాకు సంబంధించిన ఇమేజెస్ లో చాలా రకరకాలుగా పెడుతున్నారు, చాలా ట్రెండ్ నడుస్తుంది కదా అని చెప్పేసి. తర్వాత దాంట్లో నుంచి డేటా ఎవరెవరిది ఎంతెంత వరకు ఉంది, ఏముంది, ఎవరికి కొంచెం డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు, ఎవరు కొంచెం వీక్ గా ఉన్నారు అనేది తెలుస్తుందేమో. మన ఫోన్ లో వాళ్ళు ఆల్రెడీ యాక్సెస్ అయి ఉంటారు కదా, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెళ్తూ ఉంటాయి కదా. అప్పుడు మనల్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలనేది వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారేమో, చెప్పలేం కదా. రోజులన్నీ ఒకేలా ఉండవు. మనం ఏ విధంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనేది మనకు ముందే తెలిస్తే మనం ముందే జాగ్రత్త పడతాం కదా. సో తెలియకుండానే మనం ఇబ్బందులలో పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి తస్మత్ జాగ్రత్త. 100% చాలా వరకు ఈ యాప్ వల్ల నష్టమే కానీ 1% కూడా లాభం లేదని చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్పారు. అదే విధంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఇన్స్టాలో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. దీనిపైన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు డిజిటల్ లో అవేర్నెస్ ఇవ్వడం కోసం వీడియోలు చేస్తున్నారు. సో కొంచెం అప్రమత్తం అవ్వండి. డీటెయిల్స్ ఇచ్చే ముందు ఆలోచన చేయండి. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్ గా సమస్యలు ఉంటే దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.